రైట్ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ నేను మీ వారు సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఇలాంటి పొలిటికల్ హాట్ టాపిక్స్ జరుగుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం సో నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి విపక్ష నేతల కూటములు చాలా హాట్ టాపిక్ గా దేశంలోనే హాట్ టాపిక్ గా నడిచాయి సో ఈ రోజు ఏ హాట్ టాపిక్స్ ఉన్నాయో మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు తెలియజేయడానికి మొదటిగా చూసుకున్నట్లయితే ఢిల్లీలో మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం అయితే జరగనుంది అయితే రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లయితే మనకు ముఖ్యంగా తెలుస్తా ఉంది అయితే సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకైతే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తా ఉంది అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించాలైతే కేంద్రం అయితే కోరుతా ఉంది దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు రాజ్ చెప్పండి వరుణ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడి పార్లమెంటులోని లైబ్రరీస్ హాల్ ఏదైతే ఉందో అక్కడ అఖిల పక్ష సమావేశానికి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆహ్వానించింది. వస్తున్న వారంతా కూడా కీలకమైనటువంటి నేతలు ప్రతిపక్షాల్లో ప్రతి పార్టీని కూడా దీనికి ఆహ్వానించారు. ఇంకో సంప్రదాయం నిజానికి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పిలిచి వారికి తాము ప్రవేశపెట్టబోయే బిల్స్ ఏంటి, అలాగే అందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి మొత్తం వివరించి చివరిలో దానికి సంబంధించి సహకరించాలని ప్రతి పార్టీ వాళ్ళని కోరుతూ ఉంటారు. గతంలో మోదీ కూడా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపక్షాల నేతలు ఈ మధ్య అందుబాటులో లేకపోవడంతో ఈ రోజుకి మీటింగ్ వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇది ప్రారంభం కానుంది. దీనికోసం ఒక్కొక్కరుగా నేతలు కూడా అందరూ వస్తున్నారు. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి 21 బిల్స్ మెయిన్ బిల్స్ 21 ఉన్నాయి. అలాగే పాతవి ఏవైతే ఉన్నాయో కొన్ని సవరణలతో మళ్ళీ 7 బిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రేపటి నుండి ఆగస్టు 11 వరకు జరగనుంది. 23 రోజుల పాటు ఇందులో వీటిని ప్రవేశపెట్టున్నారు. అయితే ఇందులో కీలకమైనటువంటి 1-2 బిల్స్ ఈ పార్టీల మధ్య కొంత విభేదాలు తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్, దేశమంతటా ఒకటే కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో బీజేపీ మొదటి నుండి కూడా సిద్ధాంతపరంగా చెప్తూ వస్తోంది. దాన్ని అమలు చేయించాలని చూస్తోంది. ఈసారి అది చాలా కీలకంగా మారనుంది. సో దీన్ని ఈ ఒక్క బిల్లుని మాత్రం వ్యతిరేకిస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీలు. ఇక మరోవైపు చూస్తే ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించి హక్కులు అంటే ఎవరి ట్రాన్స్ఫర్లకు సంబంధించి కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇతర కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లెఫ్టినెంట్ గవర్నర్ కి సీఎం కి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఈ పాలనాధికారులకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా ఉంది. ఇది ఇప్పటికే దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారు ఎల్జీ అలాగే సీఎం ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండింటితో పాటు మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింస, అలాగే విపక్ష పార్టీలపై చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలపై ఏ రకంగానైతే ఏజెన్సీల ద్వారా ఆయా పార్టీల నాయకుల్ని ఏజెన్సీల ద్వారా లొంగ తీసుకోవాలని చేసే ప్రయత్నం గురించి కానీ, అలాగే కొన్ని ప్రాంతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చర్చకు రానున్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మనం గమనించాలి, గతంలో కంటే ప్రతిపక్షాలు బలపడ్డాయని స్పష్టంగా చెప్పవచ్చు. నిన్నటి వరకు బెంగళూరులో జరిగినటువంటి రాజ్ చూసుకున్నట్లయితే నిన్నే జరిగిన విపక్ష మీటింగ్ అయితే పూర్తయిపోయింది. అంటే వాళ్ళు ఎన్డీఏ ఇండియా అని వాళ్ళైతే మార్చుకున్న ఆ పేరును మనం చూస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ కాకుండా రేపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొన్ని కీలక అంశాలు అయితే లేవనెత్తారు. అదేవిధంగా రేపు పార్లమెంట్ లో జరగబోయే వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి ముఖ్య అంశాలు వాళ్ళు లేవనెత్తే అంశాలు ఏమన్నా ఉన్నాయట్లు అంచనా వస్తుందా ఏమన్నా? ప్రధానంగా వీరు ఆరోపిస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త కూటమి ఏదైతే ఉందో ఈ కొత్త కూటమికి సంబంధించి నాయకులు ఆరోపిస్తుంది ప్రధానంగా ఒకటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ప్రతిపక్షాల సాయం కోరుతోంది. మరోవైపు మణిపూర్ అల్లర్లకు సంబంధించి, ఎందుకంటే మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లను పట్టించుకోవడం లేదని కేంద్రం దీనికి సంబంధించి దీన్ని సాల్వ్ చేయాలనే ఒక ఆలోచనతో లేదనే అంశాన్ని కాంగ్రెస్ తెర మీదకి తెచ్చింది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ పర్యటనకు కూడా వెళ్లారు. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఈ అంశం ఇక్కడ చాలా కీలకంగా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగనుంది పార్లమెంట్ లో. ఇక ఏజెన్సీల వినియోగం, ఏదైతే కేంద్ర ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రాలకు చెందినటువంటి నాయకుల పరిస్థితిని గమనించి ఆయా పార్టీల్లో సంక్షోభం సృష్టించే విధంగా ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మహారాష్ట్ర చూపించారు. గతంలో శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే చీచగా కొద్ది రోజుల క్రితం
అజిత్ పవార్ తన సొంత ఆ, బాబాయ్ కి చెందినటువంటి పార్టీని ఏదైతే తను పుట్టి పెరిగాడో అటువంటి పార్టీని పూర్తిగా చీల్చడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా రాజకీయంగా వివరిస్తుంది. దీనికి సంబంధించి వీరిని వాడుకుంటుందనే ఒక అంటే ఏజెన్సీలను వాడుకుంటుందనే ఒక ఆ ప్రచారాన్ని తెర మీదకి తెస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ సమావేశాలు చాలా వేడిగా జరిగే అవకాశం ఉంది. చాలా తీవ్రంగా దీనికి సంబంధించి పోరాడాలని ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రకమైనటువంటి ఎందుకంటే మనం ఈ మీటింగ్ లో పాల్గొన్నటువంటి పార్టీలను గమనించవచ్చు. దాదాపు ప్రతి పార్టీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి బాధిత పార్టీయే. అది మమతాకు చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్, అలాగే మహారాష్ట్రలోని శివసేనకు చెందినటువంటి పార్టీ ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో. సో ఇవన్నీ కనుక గమనిస్తే ప్రతిపక్ష పార్టీలు బలంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎందుకంటే గతంలో జరిగిన సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలకు వాయిస్ కి అంతగా పెద్దగా బలం ఉండేది కాదు, కొంతవరకు డిఫరెన్సెస్ ఉండేవి. కానీ ఒక ఐక్య ఎజెండా, ఒక ఉమ్మడి ఎజెండాతో ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ వెళ్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎందుకంటే వారు తమ సమావేశం సక్సెస్ అవుతున్న తరుణంలోనే వెంటనే తమ ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఎన్డీఏకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకోవడం, ఇదంతా కూడా గమనించినటువంటి ప్రతిపక్షాలు కూడా ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. దానికి పార్లమెంటు సరైన వేదిక అని భావిస్తున్నారు వారిని. రైట్, థ్యాంక్ యూ రాజ్. అది చూసుకున్నట్లయితే మనం తెలుస్తూ ఉంది ఖచ్చితంగా విపక్షాలు అయితే గట్టి వాళ్ళ వాయిస్ని అయితే వినిపించాలని, రేపు జరగబోయే వర్షాకాల సమావేశాలు అయితే వాళ్ళ గొంతును వినిపించాలని అయితే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హాట్ టాపిక్ ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకైతే రంగం సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. జూలై 14తో అయితే నామినేషన్స్ అయితే ముగిసినాయి. జూలై 21కి నామినేషన్ విత్ డ్రా కూడా జరిగే అవకాశాలు ఛాన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. జూలై 30కి ఎలక్షన్ జరగనుంది. ఎలక్షన్ తేదీ అయితే రివీల్ చేశారు. జూలై 30కి ఎలక్షన్. అదే రోజున ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫిల్మ్ ఛాంబర్ రేస్లో అధ్యక్ష బరిలో అయితే సి కళ్యాణ్, అదేవిధంగా దిల్ రాజు ఇద్దరు కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. చూడాలి ఎవరు గెలుస్తారో. అసలు ఇంకా ప్రచారాలు అయితే మొదలు పెట్టారు. ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు, ఒకవేళ మొదలు పెడితే ఎలాగ జరుగుతూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. యాక్చువల్ గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే నువ్వా నేనా, మీ ప్యానెలా మా ప్యానెలా, డి అంటే డి అంటూ బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. అంటే ఎందుకంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 4 సెక్టార్లు ఉంటాయి. ఒకటి ప్రొడ్యూసర్ సెక్టారు, ఒకటి తర్వాత స్టూడియో సెక్టారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ సెక్టారు, తర్వాత ఎగ్జిబ్యూటర్ సెక్టర్, అంటే థియేటర్స్ అందరూ కలిసి ఎగ్జిబ్యూటర్ సెక్టర్స్. ఈ 4 సెక్టార్లకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం నిర్మాతల మండలికి సంబంధించిన సెక్టార్ నుంచి ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందరికీ కూడా ఈ యొక్క అసోసియేషన్ అంటే ఈ యొక్క సంఘం ఒక పేరెంట్ బాడీ లాగా ఉంటుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో 24 శాఖలకు సంబంధించిన అనేక విషయాల పట్ల ఈ యొక్క ఛాంబరే నిర్వర్తిస్తుంది. ప్రభుత్వాలతో కావచ్చు, అనేక విషయాల్లో కావచ్చు, వివాదాలు కావచ్చు, సినిమాకి సంబంధించిన సెన్సార్ విషయాలు కావచ్చు, అన్ని A to Z మొత్తం కూడా ఈ ఛాంబర్ పరిధిలో జరుగుతుంది. చేంబర్ అనేది ఒక పేరెంట్ బాడీ. అయితే ఈ ఎలక్షన్స్ లో ఎప్పుడు అంటే నిర్మాతల మండలి నుంచి విడిపోయినటువంటి గిల్డ్, అంటే నిర్మాతల మండలికి సంబంధించిన దిల్రాజు కొంతమంది నిర్మాతలు గిల్డ్ పెట్టుకున్నారు. ఇప్పుడు గిల్డ్ కి ఇక్కడ ఉన్నటువంటి ఛాంబర్ నిర్మాతలకు ఇప్పుడు నువ్వా నేనని జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఫిలిం ఛాంబర్ నుంచి విభేదించి వెళ్ళినటువంటి దిల్రాజు ఇప్పుడు సీఎల్ఏ అనేది పోటీ పడుతున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఈ ఎలక్షన్స్ ఎలా తయారైపోయాయంటే బడా నిర్మాతలు చిన్న నిర్మాతలుగా అయిపోయింది. అంటే చిన్న నిర్మాతలకు ఒక పెద్ద అండగా ఉన్నటువంటి సి కళ్యాణ్, ఇప్పుడు బడా నిర్మాతలకు ఒక అండగా ఉన్నటువంటి దిల్ రాజు. అంటే దిల్ రాజు పెద్ద సినిమాలకు పెద్ద నిర్మాతలకే అతను సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే థియేటర్ల వ్యవస్థ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కావచ్చు, ఎన్ని వ్యవస్థలు ఆయన ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిర్మాతలకు అందరికి కూడా చాలా చిన్న నుంచి పెద్ద నిర్మాతలకు అందరికి కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సి కళ్యాణ్. అంటే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నంత ఈ ఎలక్షన్స్ చాలా కీలకంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ పట్ల ఎవరు గెలుస్తారనేది మరి జరుగుతుంది. ఈ 14వ తారీఖుకే నామినేషన్ ప్రక్రియ పూర్తుంది. అంటే 21కి ఎవరు ఉంటారు విత్డ్రా చేసుకునే దానికి చివరి తేదీ 21 తర్వాత ఈ 8 రోజుల టైంలో అంటే జూలై 30వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ లోనే ఎవరు గెలుస్తారనేది మాత్రం పొద్దునుంచి ఈవినింగ్ 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 9 గంటల నుంచి 4 గంటల వరకు. ఆ తర్వాత
అదే రోజు ఎవరు గెలుస్తారు, ఎవరు విజేత అనేది కూడా ఆ రోజే వెళ్ళినపడుతుంది. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన అంటే మామూలుగా అందరూ కూడా ఇండస్ట్రీ ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చర్చ జరిగింది. నిర్మాతల పట్ల అనేక మంది కూడా మేము ఇది చేస్తాం హామీలు ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఇంకా నామినేషన్ల ప్రక్రియ విత్డ్రా చేసుకోలేదు, కానీ ఆల్రెడీ కొన్ని వందల సంఖ్యలో నామినేషన్లు అవ్వడం మాత్రం ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ ఎలక్షన్స్. రైట్ అశోక్, మీరు అన్నట్లు ఎప్పుడు చూసుకున్నట్లయితే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు అంటేనే కొంచెం రసవత్తంగా గొడవలు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ గొడవలను ఎవరు కంట్రోల్ చేయగలరు? అదేవిధంగా మీరు చెప్పినట్లు చూసుకుంటే చిన్న వ్యక్తులు కాని నుంచి, చిన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాని నుంచి సి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారంటే, పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి దిల్ రాజు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎవరు అంటే ఓటర్లు కానీ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ కానీ ఎవరికి మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు వారు? అయితే ఇప్పుడుకున్నటువంటి పరిస్థితి ప్రకారం ఎలక్షన్స్ సంబంధించిన ప్రక్రియ ఆలోచిస్తే యాక్చువల్ గా నిర్మాతల మండలిలో చాలా మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు ఎక్కువ మెజార్టీ మాత్రం సి కళ్యాణ్కి కొంచెం ఫేవర్ గా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే దిల్ రాజు గతంలో కూడా ఇప్పటికీ చాలా సార్లు పోటీ చేసిన సందర్భం చూస్తాం, కానీ ఆయన ఎప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. కారణం ఏంటంటే ఆయన ప్రత్యేకమైన గిల్డ్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని కేవలం 20 మంది నిర్మాతలు మాత్రమే ఒక గిల్డ్ ను ఏర్పాటు చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇండస్ట్రీలో పేరెంట్ బాడీ అంటే తెలుగు ఛాంబర్ ఉన్నప్పుడు కూడా నిర్మాతల నుంచి బెదిరించలేదు. అయితే దీని యొక్క అక్కసు నిర్మాతలు, చిన్న నిర్మాతలకు మాత్రం దిల్ రాజు లాంటి వ్యక్తిని ఓడించాలనేది ఎప్పుడు కంకణం కట్టుకొని పోటీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అందుకే గతంలో 2 సార్లు పోటీ చేసినా దిల్ రాజు ఓడిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ ఎన్నుకున్నాక ఒక అధ్యక్షుడు ఎన్నుకుంటారు. సో ఎప్పుడు కూడా దిల్ రాజుకు సంబంధించిన ప్యానల్ మాత్రం ఓటమి పాలవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ సి కళ్యాణ్కి కొంచెం ఫేవర్ గా ఉంది. అయితే ఈసారి మాత్రం దిల్ రాజు కూడా బడా నిర్మాతలు అంటే చిన్న నిర్మాతలు కూడా పోటీ చేసి, ఎందుకంటే ఆయన కూడా అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి అనేక వాగ్దానాలు చేస్తున్నారు. నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, సినిమాల ఓటీటీ కావచ్చు, సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్ విషయంలో కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తామని నిర్మాతలకు సంబంధించి అనేకంటే పోటీ పడి వాళ్ళు వాగ్దానాలు ఇస్తున్నారు నిర్మాతలకి. మేము బిజినెస్ చేసి పెడతాం, మీకు థియేటర్లు రిలీజ్ చేస్తాం, మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఒక పొలిటికల్ ఎలక్షన్స్ ఎలా అయితే ఉంటాయో, రాజకీయ రంగంలో ఎలాంటి వాగ్దానాలు అయితే ఉంటాయో, ఎలా అయితే ఇవన్నీ గుప్పిస్తుంటారో, వరాల జల్లు గురిపిస్తారో, ఇక్కడ కూడా సేమ్ అలాంటి జరుగుతున్న తంతు చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కొంచెం ఎందుకంటే ఎన్నడూ అంటే ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ పరిధిలో ఎప్పుడు లేని విధంగా ఈసారి తాయిలాలు ప్రకటిస్తడం, వారికి సంబంధించిన అనేక మంది గ్రూపులుగా చేస్తూ పార్టీలు ఎఫ్ఎన్సిసి వేదికగా ఇలా అనేక పార్టీలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఆల్రెడీ ప్రచారం మొదలైంది. ఈ ఎలక్షన్స్ కీలకంగా మారడంతో మాత్రం సామాన్యుడు కూడా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ గురించి కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈసారి దిల్ రాజు గెలుస్తాడా, సి కళ్యాణ్ ప్యానల్ గెలుస్తుందా అనేది ఒక చర్చ మారింది. ఈ చర్చలో మరి మనం తెలియాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాలు, తర్వాత వాళ్ళకు వరాల జిల్లాలు గుర్తిస్తున్నారు. మరి నిర్మాతలందరూ కూడా ఈ 4 సెక్టర్ సంబంధించినటువంటి అందరు టెక్నీషియన్స్ ఎవరి వైపు ఉంటారని తెలియాలంటే మాత్రం జూలై 30 తారీఖు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. వరుణ్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే మనం జూలై 30న ఎలక్షన్స్ అయితే జరగనున్నట్లు మనకి పర్టికులర్గా తెలుస్తుంది. సో ప్రజలు అదేవిధంగా ఎవరైతే ఫిల్మ్ ఛాంబర్ ఓటర్షిప్ ఉన్న వాళ్ళు కూడా సి కళ్యాణ్కి ఎక్కువగా మొక్కు చూపుతున్నట్లయితే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలోనే కాదు, అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా కొంత ప్రభావం పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో అయితే నేతలు ఎవరైతే ఉన్నారో చాలా మంది అయితే రూట్ మార్చేశారు. వాళ్ళు నిన్నటి వరకు అయితే కమలం వైపు చూశారు. సో కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు హస్తం వైపు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొందా ఉంది. ఎందుకు అలా హస్తం వైపు వాళ్ళు క్యూ కడుతూ ఉన్నారు అంటే వారు గర్భాపసి కానీ లేదంటే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్స్ కానీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్తున్నారు, కొంతమంది అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఏది ఏమైనా కానీ హస్తం నేతలు జోష్ అయితే హస్తం ఊపందుకుంది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ క్రమంలోని బీజేపీ ఒక నేత మార్పుతో మారిన రాజకీయాలు కూడా పూర్తిగా మారినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. బీజేపీ శ్రేణులైతే ఆసక్తిగా దిక్కులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వివిధ పూర్తి అప్డేట్స్ మా బ్యూరో కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్న విషయం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాను. నిన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము, బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. చాలామంది చేరుతారు, ఈ నేత చేరుతారు, ఆ నేత చేరుతారు, రేపు మాపు ఎల్లుండి అంటూ కొంత కమలం పార్టీ నేతలు కొంత హడావిడి చేశారు. మేమే ప్రత్యామ్నాయం, అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టారంటే మేమే ప్రత్యామ్నాయం, మాకే ప్రజల మద్దతు ఉంది, మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. కానీ ఆలాసడంగా బీజేపీలో వచ్చేటువంటి మార్పులు, అధ్యక్షుని మార్చడము,
కొంత పార్టీలో కొంత గందరగోళం నెలకొనడము, నేతల మధ్య వైషమ్య విభేదాలు కొంత బహిర్గతం కావడంతో ఒక్కసారిగా పరిస్థితి ఆలాపసనంగా మారిపోయింది. యూటర్న్ తీసుకున్నారు. అంటే కమలం పార్టీ వైపు చేరేందుకు, కమలం పార్టీలో చేరేందుకు ఎవరైతే కొంత సంప్రదింపులు జరిపారో వాళ్ళు కొంత మాకు కూడా కొంత చోటు ఇవ్వాలి, కమలం పార్టీలో మేము కూడా దేశ సేవకు చేస్తాము, దేశ సేవ కోసం పనిచేస్తాము, మోడీ పథకాలకు మేము ఆకర్షితులవుతున్నాము, పార్టీలో చేరుతామని నిన్నటిదాకా ఎవరైతే చెప్పారో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆలాపసనంగా మనసు మార్చుకొని రూట్ మార్చి కాంగ్రెస్ వైపు చేరుతున్నారు. అంటే మనం తాజాగా పరిశీలిస్తే గడిచిన నెల రోజులుగా చూస్తుంటే బీజేపీలో చేరికలు అనేవి పూర్తిగా నిలిచిపోయాయి. కింది స్థాయిలో ఎక్కడో ఇక్కడో చిన్న చితక నేతలు కార్యకర్తలు చేరుతున్నప్పటికీ పెద్ద స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఈ స్థాయిలో వాళ్ళు ఎవరు కూడా పార్టీ వైపు చూడట్లేదు. పార్టీ వైపు కనీసం పలకరించే వాళ్ళు లేకుండా పోయారు. పార్టీ నేతలను కానీ పార్టీని కానీ పలకరించే వాళ్ళు లేకుండా పోయారు. సొంత పార్టీ నేతలు కూడా కొంత దూరంగా ఉంటున్నారు. అంటే పార్టీలో మారుతున్న సమీకరణలు, పార్టీలో మారుతున్న నాయకత్వ మార్పు ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ క్షయంలో ఏం జరగబోతుందన్న ఉద్దేశంతో పార్టీ నాయకులు దూరంగా ఉంటారు. ఈ సమయంలో ఎవరైతే నిన్నటి వరకు మేము చేరుతాము, మాకు అపాయింట్మెంట్లు ఇవ్వండి, మేము మా కార్యకర్తల శ్రేణులతో చేరుతామని చెప్పిన నేతలందరూ కూడా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాం. కారణం ఏంటంటే కర్ణాటకలో గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుందన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో వేగం పెరిగింది. ఈ సమయంలోనే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కొంత ఆపరేషన్ ఆకర్షకు కొంత పదులు పెట్టారు. తను ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంలో ఆయన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ నేత బలంగా ఉన్నారు, ఏ పార్టీలో ఆ పార్టీ నేతను కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయంలో కొంత వ్యూహం చేసి, వ్యూహరచన చేసి ఎవరెవరు చేసుకున్న ఒక జాబితాను కూడా ఆయన సిద్ధం చేసుకుని తెలుస్తుంది. ఆ జాబితా ప్రకారంగా ఆ నేతలను కలవడము, మాట్లాడము, సంప్రదించడము, వాళ్ళతో చర్చలు జరపడం, వాళ్ళకి ఏం కావాలి, ఏ రకంగా పార్టీలో వాళ్ళకి బాధ్యత చెప్పాలి, ఏ బాధ్యత చెప్తే వాళ్ళు పూర్తిగా ఉండవు, పార్టీని బలోపేతం చేసిన ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్న విషయంలో కొంత రేవంత్ రెడ్డి కొంత కసరత్తు చేశారు. ఆ కసరత్తును ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత మరింత ముమ్మరం చేయడంతో భారీగా చేరికలు పెడతాయి. తాజాగా మనం పరిశీలిస్తే రెడ్డి కృష్ణమూర్తి, మీరు అన్నట్లు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కానీ, అటు కేంద్రం చేపట్టిన గర్వాపస కానీ ఈ రెండు సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో కూడా భారీ చేరికలు కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు మనం చూస్తాం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు దీని మీదే దృష్టి కేంద్రీకరించారు కాబట్టి ఇదే ఎక్కువగా ఫోకస్ అయ్యి హైలైట్ అయిందని చెప్పుకోవచ్చా? అంటే ఎన్నికలకు ముందు చేరికలు అనేది పార్టీలకు ఒక ఆక్సిజన్ లాంటిది. నియోజకవర్గాల వారిగా బలంగా ఉన్న నేతలు, వేర్వేరు పార్టీలు నియోజకవర్గం బలంగా ఉన్న నేతలు పార్టీలో చేరడం ద్వారా ఎన్నికల సమయంలో వారంతా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంది. ఆ నేతల అనుచరులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి వాస్తవానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరికనే ఆ పార్టీకి కొంత బూస్టప్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే చేరికల విషయంలో కొంత చొరవ తీసుకొని ఆయన స్వయంగా కొంతమంది అవసరమైతే ఆయనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఏ రకమైన ప్రాధాన్యత పార్టీలో కల్పించాలి, ఆ ప్రాధాన్యత ఎలా కల్పించనున్నారు అనే విషయంలో స్పష్టత ఇవ్వడంతో పాటు ఇదే సమయంలో అధిష్టానంతో కూడా ఆ నేతలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను వివరిస్తూ వాళ్ళకు స్పష్టమైన హామీ ఇచ్చి అధిష్టానం అవసరమైతే అధిష్టానం మనం తాజాగా గమనించారు. రేపు కొంతమంది ఢిల్లీలో చేరబోతున్నారన్న సమాచారం వస్తూ ఉన్నది. నిన్న ఆలాపసడంగా కొంతమంది నాయకులు అంటే బీఆర్ఎస్ కానీ మిగతా బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు కలిశారు, రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి వాళ్ళతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కొంత వాళ్ళకి హామీ ఇచ్చారు. దీంతో ఆ సమయంలో మాణిక్రావు ఠాక్రే కూడా అక్కడ అంటే అధిష్టానం దూతగా మాణిక్రావు ఠాక్రే ఉండడం అంటే అధిష్టానం ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళకున్న, ఢిల్లీ పెద్దలు కూడా వీళ్ళ చేరికలకు ఆమోదం తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అంటే ఆ ఆమోదం తెలుపుతున్నారన్న సందేశాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి, నేతలకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కొంత ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు బలమైన ప్రత్యామ్నాయం అంటే బీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే మాత్రమే ఉంది అన్న విషయం ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు ఇవి చాలా దోహదపడే అవకాశం ఉన్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మనం రైట్ అది చూసుకున్నట్లయితే ఒక నేత మార్పుతోనైతే రాజకీయాలు అయితే పూర్తిగా మారని అని చెప్పుకోవచ్చు. అయితే అటు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్తున్న క్రమంలో బీజేపీ శ్రేణులు అయితే ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదేవిధంగా గులాబీ నేతలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
టీ కాంగ్రెస్ అయితే దూకుడు పెంచిందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ పై ప్రత్యేకంగా వాళ్ళైతే దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే చాలా మంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లోకి చాలా మంది కూడా వలస వచ్చేసారు. అటు గర్వాపసి అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తాం, ఇలా అన్ని చూసుకున్నట్లయితే ముఖ్య నేతలు కూడా చాలా మంది అంటే పేరుగాంచిన ప్రఖ్యాత నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కీలక భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాకరే ఇద్దరు కూడా పాల్గొన్నట్లయితే తెలుస్తోంది. చేరికలు, ప్రచార వ్యూహం ఈ రెండింటిపైన ఎక్కువగా వాళ్ళు చర్చ జరిపినట్లయితే తెలుస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కాంగ్రెస్ ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కోమటిరెడ్డి నివాసం వద్ద ఈ రోజు కీలక భేటీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటు ముఖ్య నేతలంతా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా ఈ భేటీలో సమావేశం జరుపుతున్నారు. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, ఏ విధమైన వ్యూహాలు తీసుకెళ్లాలి, అలాగే చేరిక విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు భారీగా వరుసలు వస్తున్న క్రమంలో నేపథ్యంలో అంటే బడా నేతలు సైతం, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మాజీ ఎంపీలు, మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి వరుస వస్తున్న క్రమంలో వారి పట్ల అంటే ఏ విధంగా చేరిక విషయం ఎలా ఉండాలి దానిపైన కూడా సీనియర్లతో చర్చించి ఒక సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఇక 3-4 నెలల ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి ఎన్నికలకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ఏ విధంగా హామీలు ఇవ్వాలి. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ తో ఒక జోష్ కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి కర్ణాటక ఎన్నికల ఫలితాలే కలుపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రాఫ్ పెరిగిందని చెప్పొచ్చు. చేరికల విషయం మొదలు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని అంశాల్లో కూడా అక్కడ సర్వే రిపోర్ట్ లో కూడా వచ్చే అధికారం కాంగ్రెస్ పార్టీలో భారీగా సీట్ల మెజారిటీతో వస్తున్నట్టు పలు సర్వేలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, అలాగే కర్ణాటక సంబంధించిన కర్ణాటక ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు తీసుకున్నారు, అలాంటి వ్యూహాల పైన కూడా తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాలను తీసుకొచ్చేందుకు కూడా ఎలాంటి దానిపైన కూడా ఈ రోజు మాణిక్రావు ఠాకరే అధ్యక్షతన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నిక మేనిఫెస్టో, కర్ణాటక మేనిఫెస్టో కావచ్చు, ఏదైతే ఉచిత విద్యుత్ 2,200 యూనిట్లకు పైగా 200 యూనిట్లకు పైగా ఉన్న దానిపైన ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే నిరుద్యోగ భృతి కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు కావచ్చు, అలాగే పలు అంశాలతో కూడిన ఏదైతే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఏదైతే వాళ్ళకు గ్యారంటీ కార్డు కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక గ్యారంటీ కార్డు ఇచ్చింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా చేస్తామని వాళ్ళకు ఒక గ్యారంటీ కార్డు కూడా ఇలాంటి కార్యక్రమాలే తెలంగాణలో అమలు చేయాలి. దానిపైన కూడా టీపీసీసీ రోజు విస్తృత స్థాయి సమావేశంలో కూడా నిర్వహించనుంది. అలాగే ఏదైతే ఇప్పటికే రైతు డిక్లరేషన్ అయితే హరి చూసుకున్నట్లయితే ఇందాకలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క, నేను వచ్చాను అంటే అలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఇంకా కొత్త నేతలు ఎవరో వస్తున్నట్లు, పార్టీలోకి వస్తున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తుంది. సో మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే ఎవరు కొత్త నేతలు పార్టీలోకి ఆహ్వానం వస్తున్నారు అని? ప్రధానంగా బీఆర్ఎస్ చెందిన ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు వాళ్ళ షెడ్యూల్ అయితే ఖరారని నేపథ్యంలో మహేశ్వరం చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి ఏదైతే ఇప్పుడు మండల ఏదైతే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నాయి. ఇదంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు. వీళ్ళు మొన్న ఇక్కడ మాణిక్రావు ఠాకరేతో పాటు అలాగే రేవంత్ రెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా వీళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో వాళ్ళ చేరిక విషయం పైన కూడా ఈ సమావేశంలో చర్చించిన నేపథ్యంలో ఈ సమావేశానంతరం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. మాణిక్రావు ఠాకరే పాటు ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో మరికొంతమంది ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు చెందిన మండల పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ రోజు ఢిల్లీలో వాళ్ళ రేవంత్ రెడ్డి, మాణిక్రావు, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అంటే ఇప్పటికే అక్కడ జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో కూడా ఇప్పటికే ఈ నెల 20 తారీఖున షెడ్యూల్ కాగా ఏదైతే ఈ వర్షాలు కురుస్తున్న క్రమంలో దాన్ని షెడ్యూల్ మార్పు కూడా కొనసాగి త్వరలో దాని షెడ్యూల్ అంతా ఖరారు చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే చూడవచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది, ఎన్నికల వేడి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే అధ్యక్షులు అంటే
అధిష్టానం కూడా సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే మల్లికార్జున ఖర్గే. అయితే హరి చూసుకున్నట్లయితే చేరికల విషయం తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది ఉచిత హామీలో మొదటిగా లోకల్ మహిళలకి బస్సులో ఫ్రీ, అదేవిధంగా విద్య, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉచిత హామీల మీదే కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. అందుకే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా నేతలు కూడా మారటానికి వీళ్ళకి ఒక పట్టు దొరికింది అంటానికి అనే మాటలు ఎంతవరకు నిజముంది? ఖచ్చితంగా వరుణ్, ఏదైతే కర్ణాటక సంబంధించి కర్ణాటక మేనిఫెస్టోలో కూడా ఇలాంటి అంశాలే వాళ్ళకు గ్యారంటీ కార్డు, ఒకటి గ్యారంటీ ఏదైతే అధికారంలోకి వచ్చిన ఒక తొలినాల్లో కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి మనకి సంబంధించిన ఫైల్స్ పై తొలి సంతకం చేస్తామని చెప్పేసి వాళ్ళు కర్ణాటక సంబంధించిన వ్యూహాల్లో ఇలాంటి వ్యూహాలను దీనిపైన అంటే తెలంగాణలో దీంతో పాటు ఇంకా ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఎలాంటి దానిపైన కూడా ఇప్పటికే ఇక్కడ చూడవచ్చు మనం. రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అన్ని ప్రకటించినట్టుగా తెలుసు. ప్రధానంగా ఏదైతే ఖమ్మం వేదికగా కూడా ఏదైతే చేయూత పథకం ద్వారా కూడా 4,000 పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే యూత్ డిక్లరేషన్ తో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ అలాగే ఒక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా పలు విధాలుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు సభల్లో కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వచ్చే ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, అలాగే గతంలో కోమటిరెడ్డి వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అంతా గతంలో విభేదాలు ఉన్నా కూడా ఇప్పుడు అంత ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకే కృషి చేయాలి, గెలుపుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించే సీనియర్లు జూనియర్లు కూడా తేడా లేకుండా పనిచేయాలి. ఈ 3 నెలల కాలం ఈ 3 నెలల కాలంలో కూడా అంత పార్టీకే పనిచేయాలి, విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలి. అలాగే ఏదైతే గతంలో బస్ యాత్ర ద్వారా చేపట్టినట్టుగా వైఎస్ఐఎం అలాంటి బస్ యాత్ర కూడా చేపట్టే విధంగా కూడా ఈ సమావేశంలో నేను భేటీలో చర్చిస్తాం. ఈ చర్చకు వచ్చేలా కూడా నేను పలు అంశాలపైన కూడా మాణిక్రావు ఠాకరేకు చెప్తాను. అలాగే సీనియర్ నేతలు కూడా దిశానిర్దేశం చేయనట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలే కాకుండా ఇటు పక్క రైతు డిక్లరేషన్ కానీ, అదే యూత్ డిక్లరేషన్ కానీ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా, ఇలాంటి హామీలన్నీ కూడా ప్రజలకి నచ్చినాయి. అందుకే ప్రజలు కానీ నేతలు కూడా మా వైపు వస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు కూడా మా వైపు మొగ్గు చూపుతున్నారన్న నేతల మాటలైతే మనం వింటా ఉన్నాం. సో ఇది ఇవాల్టి పొలిటికల్ రిపోర్టర్స్. మరొక పొలిటికల్ రిపోర్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.